ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? సో డబ్ల్యూహెచ్ఓలో ఇప్పటి వరకు ఉన్న టోటల్ సభ్యుల సంఖ్య ఎంత అని అడిగారు. సో 194. 194 is the total number of World Health Organization అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ విచ్ స్టేట్స్ ఆర్ షేరింగ్ బోర్డర్ విత్ బంగ్లాదేశ్? సో బంగ్లాదేశ్తో భారతదేశంలోని ఏ రాష్ట్రాలు బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి? సో యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి మనకి డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ ఇక్కడ బంగ్లాదేశ్ అని ఉండే. సో ఇండియా ఏ ఏ స్టేట్స్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే ఇక్కడ మనకి బంగ్లాదేశ్ అనేది ఒకటి వచ్చేసి మనకి త్రిపుర అని చెప్తాం, అండ్ రెండోది వచ్చేసి మేఘాలయ్, మూడోది వచ్చేసి అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ మిజోరం. సో మనకి త్రిపుర కానీ మిజోరం కానీ వెస్ట్ బెంగాల్, సో అస్సాం, మేఘాలయ్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్ బోర్డర్ని షేర్ చేసుకుంటాయి. సో ఇక్కడ మనం చూద్దాం జనరల్గా బంగ్లాదేశ్. సో ఇక్కడ మనకి ఏ స్టేట్ బోర్డర్ని షేర్ చేసుకుంటే ఇటు నుంచి అంటే వెస్ట్ బెంగాల్. సో తర్వాత నెక్స్ట్ స్టేట్ వచ్చేసి మనకి ఏది అంటే అస్సాం చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్ మేఘాలయ్, నెక్స్ట్ వన్ త్రిపుర, నెక్స్ట్ వన్ మిజోరం. సో టోటల్గా మనకి 5 స్టేట్స్ ఇన్ ఇండియా షేరింగ్ బోర్డర్ విత్ విచ్ కంట్రీ అంటే బంగ్లాదేశ్. సో నెక్స్ట్ బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఏది అంటే ఢాకా, అండ్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఎవరు అంటే షేక్ హసీనా. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇండియాకి అంటే బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యలో ఇంపార్టెంట్గా ఉన్నవి ఏవి అంటే ఒకటి వచ్చేసి మనం గంగా నది అని గుర్తుపెట్టుకోవాలి, ఇంకొకటి వచ్చేసి బ్రహ్మపుత్ర రివర్. రెండోది వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి 2015 ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే ఒకటి ఇండియా అండ్ రెండోది వచ్చేసి మనకి బంగ్లాదేశ్. అట్లనే ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో వివాదాస్పద దీవులు ఏవి అంటే మనకి న్యూమోర్ దీవులు అంటాం. సో న్యూమోర్ దీవులు అనేవి బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యలో వివాదాస్పద దీవులుగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నాగర్హోల్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో నాగర్హోల్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. సో ఇంకా కర్ణాటకలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి బాందీపూర్, రెండోది వచ్చేసి బన్నీర్ఘట్. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద సీతాకోక చిలుకల కేంద్రం అనేది ఎక్కడుందంటే లార్జెస్ట్ బటర్ఫ్లై సెంచరీ ఇన్ ఇండియా లొకేటెడ్ ఇన్ బన్నేర్ఘట్ ఏరియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. నెక్స్ట్ కర్ణాటకలో ఇంపార్టెంట్ బయోస్పియర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఏమీ లేవు. సో నేషనల్ పార్క్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి సో మెయిన్గా ఉన్నవి నేషనల్ పార్క్సే, బయోస్పియర్స్ అనేవి ఏవీ లేవు. అలాగే కర్ణాటకలో ఏమన్నా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయా అంటే మనకి హంపి, ప్రపంచ వారసత్వపు ప్రదేశాలు కర్ణాటకలో ఉన్నవి ఏంటి అంటే ఒకటి హంపి, సో రెండోది వచ్చేసి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ పట్టాడకల్. సో ఈ రెండు కూడా మనకి వారసత్వపు ప్రదేశాలు, యునెస్కో రికగ్నైజ్ చేసిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కర్ణాటకలో ఇంపార్టెంట్ రివర్స్గా దేని చెప్పొచ్చు అంటే ఒకటి కావేరీ నదిని చెప్పొచ్చు, ఇంకొకటి వచ్చేసి మనకి కృష్ణా రివర్. ద బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఏ రివర్ అంటే కావేరీ రివర్. అలాగే కర్ణాటకలో ఇంపార్టెంట్ డ్యామ్స్ ఏవి అంటే ఒకటి వచ్చేసి ఆల్మట్టి డ్యామ్ కృష్ణా రివర్ మీద ఉంది, ఇంకొకటి కృష్ణరాజ్ సాగర్ డ్యామ్ కేఆర్ఎస్ డ్యామ్ అది కావేరీ రివర్ మీద ఉంది. ఈ రెండు ఇంపార్టెంట్ డ్యామ్స్ ఇన్ కర్ణాటక. సో కర్ణాటకలో పండించే ఇంపార్టెంట్ పంట ఏది అంటే మనకి కాఫీగా చెప్పచ్చు. భారతదేశంలోనే అత్యధికంగా కాఫీ పంటని ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏది అంటే అది కాఫీ. సో కర్ణాటక ఏరియా. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అంటాం. తూర్పు కనుమలు, పడమటి కనుమలు. కర్ణాటక ఎటువైపు ఉంది అంటే వెస్టర్న్ ఘాట్స్ వైపు ఉందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కర్ణాటకలో ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్గా దేన్ని చెప్పొచ్చు అంటే జోగ్ జలపాతం, శివ సముద్రం జలపాతం, కుంచికల్ జలపాతం, ఇవన్నీ కూడా కర్ణాటకలో ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ కర్ణాటక ఏ స్టేట్స్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే ఒకటి వచ్చేసి మన మహారాష్ట్ర, ఇంకొకటి వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక. సో మొత్తం మనకి కర్ణాటక ఒకటి, కేరళ ఒకటి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర. సో వీటితో కర్ణాటక ఇంపార్టెంట్గా బోర్డర్ని షేర్ చేసుకుంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్,
స్వదేశీ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? సో స్వదేశీ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటే 1905. 1905లో స్వదేశీ ఉద్యమం అనేది స్థాపించబడింది లేదా స్టార్ట్ చేయబడింది. ఎందుకు అంటే బెంగాల్ విభజనకి నిరసనగా. సో బెంగాల్ విభజనని నిరసిస్తూ మనకి స్వదేశీ ఉద్యమం. సో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, తయారీ రంగంలో భారతదేశం ఎప్పటి నుంచో ప్రసిద్ధి. హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే హస్తకళలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియాలో మనకి చాలా ప్రాచీన భారతదేశం నుంచే ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఇండియన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, ఇండియన్ వస్తువులు, సో దాన్ని ప్రమోట్ చేయడం, విదేశీ వస్తువుల బహిష్కరణ. సో స్వదేశీ వస్తువుల ఆదరణ, విదేశీ వస్తువుల బహిష్కరణ అనేది కూడా ఈ ఉద్యమంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పొచ్చు. సో బెంగాల్ విభజన టైంలో బ్రిటిష్ ఆఫీసర్ ఎవరు అంటే లార్డ్ కర్జన్ గా గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ వన్, అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ WTO? సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. 1948 1948లో GATT, సో ద జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ టెరిఫీస్ అండ్ ట్రేడ్ అనేది స్థాపించబడింది, గాట్. సో 1995లో 1995లో గాట్ని ఏ విధంగా చేంజ్ చేశారు అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కింద చేంజ్ చేశారు. సో మనకి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే మనకి ప్రస్తుతం జెనీవాలో ఉంది. సో దీని టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే 164, 164 మంది ఇప్పుడు మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్లో మెంబర్గా ఉన్నారు. సో రీసెంట్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మెంబర్గా జాయిన్ అయిన కంట్రీ ఏది అంటే సో దట్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వన్, అండ్ ధూమ్లా ఈజ్ అ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రం యొక్క జానపద నృత్యం, ఏ ప్లేస్లో ఇది జానపద నృత్యం అని? సో ఆన్సర్ వచ్చేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంకొకటి వచ్చేసి మనకి రోఫ్. సో రోఫ్ డాన్స్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి ధూమ్లా డాన్స్ కానీ ఇవన్నీ కూడా సో జమ్మూ కాశ్మీర్లో ఇంపార్టెంట్ జానపద నృత్యాలు లేదా ఫోక్ ఇంపార్టెంట్ డాన్సెస్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పూమా? సో జనరల్గా విరాట్ కోహ్లీ కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ పూమా బ్రాండ్ అంబాసిడర్సే. బట్ రీసెంట్గా దీనికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైంది ఎవరు అంటే మనకి కరీనా కపూర్ ఖాన్. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద DRDO చైర్మన్ ఇన్ 2018? 2018లో DRDO యొక్క చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి G. సతీష్ రెడ్డి. సో ప్రస్తుతం కూడా DRDO చైర్మన్గా ఉన్నది ఎవరు అంటే G. సతీష్ రెడ్డి. అదే ఇస్రోకి చైర్మన్గా ఉన్నది ఎవరు అంటే K. శివన్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ఎస్టాబ్లిషర్ ఆఫ్ ప్రార్థనా సమాజ్? సో ప్రార్థనా సమాజ్ని ఎస్టాబ్లిష్ చేసింది, స్థాపించింది ఎవరు అని అడుగుతున్నారు. ఆత్మరామన్ పాండురంగ్. సో ఆత్మరామ్ పాండురంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రార్థనా సమాజ్ని స్థాపించడం జరిగింది. సో దీంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఈ ప్రార్థనా సమాజ్కి ఇంపార్టెంట్గా అంటే ఎవరు ఎక్కువగా కృషి చేశారు అంటే మనకి మహాదేవ్ గోవింద్ రాండే, MG రాండే అనే పర్సన్ మనకి సో ప్రార్థనా సమాజానికి ఎక్కువగా కృషి చేసిన వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద పర్సన్గా అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ MG రాండే ఎప్పుడైతే ప్రార్థనా సమాజాన్ని సపోర్ట్ చేసి దాంట్లో జాయిన్ అయ్యారో సో ప్రార్థనా సమాజం అనేది హైప్కి వెళ్ళింది, చాలా ఊపొందుకుంది ఇండియాలో అని కూడా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, ఏ హ్యూమన్ కెన్ హియర్ సౌండ్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్? మానవుడు వినగలిగే సో హ్యూమన్ రేంజ్, ఆడిబుల్ రేంజ్ ఎంత, ధ్వని శబ్దం తీవ్రత ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్. యాక్చువల్లీ ఫ్రీక్వెన్సీలో అడిగారు. సో పౌన్య పుణ్యాన్ని అడిగితే హెడ్జెస్లో చెప్పాలి. సో అదే కనుక మనం ఇంటెన్సిటీ తీవ్రతను అడిగితే డెసిబెల్స్లో చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ పౌన్య పుణ్యాన్ని ఫ్రీక్వెన్సీ, హ్యూమన్ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్. వీటినే ఆడిబుల్ సౌండ్ వేవ్స్ అని కూడా పిలవచ్చు. ఒకవేళ ఫ్రీక్వెన్సీ కనుక లెస్ దెన్ 20 హెడ్జెస్ ఉంటే సో దాన్ని ఏమని పిలవచ్చు అంటే ఇన్ఫ్రాసోనిక్ అని పిలవచ్చు. సో ఒకవేళ గ్రేటర్ దెన్ 20,000 హెడ్జెస్ ఉంటాయి అంటే సో వీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది సౌండ్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 20,000 హెడ్జెస్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఏమని పిలవచ్చు అంటే అల్ట్రాసోనిక్ అని పిలవచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ DPI? DPI యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. డాట్స్ పర్ ఇంచ్. నెక్స్ట్ వన్,
అండ్ 3 న్యూ వర్డ్స్ సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సౌమ్యవాద లౌకిక మరియు సమగ్రత అనే 3 కొత్త పదాలని ఏ సంవత్సరంలో చేర్చారు రాజ్యాంగంలో. సో రాజ్యాంగంలో ఈ 3 కొత్త పదాలని సౌమ్యవాద లౌకిక సమగ్రత ఇంటిగ్రిటీ సోషలిస్ట్ సెక్యులర్ అనే దాన్ని దేంట్లో చేర్చారు అంటే ప్రియాంబుల్ ప్రావేశికలో చేర్చడం జరిగింది. అండ్ దట్ టు ఏ ఇయర్ అంటే 1976. ఏ సవరణ ద్వారా ఈ 3 పదాలని చేర్చారు అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 42వ సవరణ ద్వారా. సో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలోకి ప్రియంబుల్లోకి సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అనే 3 పదాలని చేర్చడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లేన్. సో లేన్ యొక్క యూజ్ ఏంటి అని అడుగుతున్నారు. జనరల్గా ఇట్స్ అ వైర్ కనెక్షన్. సో కంప్యూటర్స్కి లింక్ చేయడం కోసం, ప్రింటర్స్కి లింక్ చేయడం కోసం, ఇంకా వేరే డివైస్కి లింక్ చేయడం కోసం ఈ ల్యాన్ అనే దాన్ని మనం యూజ్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ వన్, హూ ప్రపోజ్డ్ ద హిందూ రేట్ గ్రోత్. సో హిందూ రేట్ గ్రోత్ అనే దాన్ని ఎవరు ప్రపోజ్ చేశారని అడుగుతున్నారు. ప్రొఫెసర్ రాధాకృష్ణ 1970s ఆ టైంలో ఈయన ప్రపోజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది ఏం చెప్తుంది అంటే హిందూ గ్రోత్ రేట్ అంటే ఏంటి అంటే సో ఒక ఆర్థిక ఏదైతే ఉంటుందో ఆర్థిక రంగంలో సో లో ఎకనామిక్ గ్రోత్ రేట్ అంటే ఆర్థిక రేటు తగ్గుదలని లేదా తక్కువ ఆర్థిక రేటుని సూచించేది ఏది అంటే హిందూ గ్రోత్ రేట్ అని చెప్తాం. ముఖ్యంగా ఇది ఏం మాట్లాడింది అంటే 1991 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ 1991 ఆర్థిక సంస్కరణలకు ముందర సో ఇండియాలో యొక్క తక్కువ ఆర్థిక వృద్ధి రేటు సో లో ఎకనామిక్ గ్రోత్ రేటు గురించి మాట్లాడిన కాన్సెప్టే ఏది అంటే హిందూ రేట్ గ్రోత్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, which committee appointed on banking sectors by the government. సో మనకి భారతదేశ ప్రభుత్వం బ్యాంకింగ్ సంస్కరణల కోసం ఏ కమిటీని వేశారు, ఏ కమిటీని నియమించారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి నరసింహన్ కమిటీ. నెక్స్ట్ వన్, the resolution of Purna Swaraj passed at that Lahore Congress in which year. సో ఆల్రెడీ ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు మనకి. 1929లో 1929లో లాహోర్ ప్రదేశంలో జవహర్లాల్ నెహ్రూ కండక్ట్ చేసిన ఐఎన్సి సెక్షన్లో 1930 జాన్ 26 కల్లా ఇండియాకి పూర్ణ స్వరాజ్ రావాలని ప్రకటించారు. సో ఏ ఇయర్లో అంటే 1929లో ప్రకటించారు. ఎప్పుడు పూర్ణ స్వరాజ్ రావాలి అంటే 1930 జాన్ 26 కల్లా ఇండియాకి కంప్లీట్ ఇండిపెండెన్స్ రావాలని నెహ్రూ డిక్లేర్ చేయడం జరిగింది. దట్ టు లాహోర్ సెక్షన్లో. నెక్స్ట్ వన్, అండ్ విచ్ ఇస్ ద ఆక్స్ఫర్డ్ హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2019. 2019లో ఆక్స్ఫర్డ్ ఏమంటారు రికగ్నైజ్ చేసిన హిందీ వర్డ్ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం. సంవిధాన్ అనే వర్డ్ని సో ఆక్స్ఫర్డ్ మనం రికగ్నైజ్ చేసింది 2019లో అని చెప్పచ్చు. 2018లో అయితే నారీ శక్తి అనే వర్డ్ని ఆక్స్ఫర్డ్ రికగ్నైజ్ చేసింది. సో ద నెక్స్ట్ వన్, ఫస్ట్ విమెన్ ఆఫ్ అటామిక్ ఆస్ట్రోఫిజిక్స్. సో మనకి అటామిక్ ఆస్ట్రోఫిజిక్స్ కి సంబంధించి ఆ రంగానికి సంబంధించి సో దాంట్లో ప్రావీణ్యం ఉన్న ఫేమస్ అయిన ఫస్ట్ మహిళ ఎవరు, ఫస్ట్ విమెన్ ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి జీసీ అనుపమ. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద గుడ్ హెల్త్ బాడీ టెంపరేచర్. హెల్దీ హ్యూమన్ బాడీ టెంపరేచర్ మానవుని ఆరోగ్యవంతమైన మానవుని శరీరం యొక్క ఉష్ణోగ్రత ఎంత. సో జనరల్గా ఫారెన్ హీట్స్లో చెప్పాలి అంటే 98.6 degrees ఫారెన్ హీట్. అదే మనకి సెల్సియస్లో చెప్పాలి అంటే 37 degrees సెంటీగ్రేడ్. సో జనరల్గా మనకి డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయి. ఫారెన్ హీట్ స్కేల్, కెల్విన్, సెల్సియస్ ఇట్లా. సో జనరల్గా ఎగ్జామ్స్లో అడిగితే సెల్సియస్లో అడుగుతారు, దట్ ఈస్ 37 degrees సెంటీగ్రేడ్. ఫారెన్ హీట్లో అడిగితే మాత్రం 98 degrees సెంటీగ్రేడ్. ఇది మనకి హ్యూమన్ హెల్తీ బాడీ ఆరోగ్యవంతమైన మానవుని శరీరం యొక్క ఉష్ణోగ్రతగా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, జనరల్గా మనకి ఈ టెంపరేచర్స్ అన్ని కూడా థెర్మోమీటర్. సో థెర్మోమీటర్ని యూజ్ చేసి మనం దీన్ని మెజర్ చేయడం జరుగుతుంది. దట్టు ఏ థెర్మోమీటర్స్ని ఎక్కువగా వాడతామంటే ఆల్కహాల్ థెర్మోమీటర్, మెర్క్యూరీ థెర్మోమీటర్. ఆల్కహాల్ బేస్డ్ థెర్మోమీటర్ని వాడతాం, మెర్క్యూరీ బేస్డ్ థెర్మోమీటర్ని వాడతాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మనకి సో ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. సో ఫ్రీజింగ్ పాయింట్ అనేది మెర్క్యూరీ థెర్మోమీటర్కి ఆల్కహాల్ థెర్మోమీటర్కి ఉన్న డిఫరెన్సెస్ అని చెప్పొచ్చు. అయితే ఈ రెండింటిని రీప్లేస్ చేసి ఇప్పుడు మనం క్లినికల్ డిజిటల్ థెర్మోమీటర్ని యూజ్ చేస్తున్నాం టెంపరేచర్ని మెజర్ చేయడం కోసం. సో ద నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి నో నేషన్ ఫర్ విమెన్ అనే బుక్ ని రాసింది ఎవరు అని అడుగుతున్నారు. ప్రియాంక దుబే. సో ప్రియాంక దుబే wrote that book which is known as a No Nation for Women. Thank you.